సందేశంలోకి వెళ్తాం. థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియులారా, ఇండియా ప్రజాబంధు పార్టీ ఒక 7 లోక్సభ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కొన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నాం. ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడం లేదు. కాబట్టి ఎక్కడైతే మన సంఘ సభ్యులందరూ కూడా ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థి ఎన్నికల బరిలో ఉన్నారో అక్కడ తప్పకుండా మీరు బూర గుర్తుకు ఓటేసి మన పార్టీ అభ్యర్థిని బలపరచండి. ఒకవేళ మన పార్టీ అభ్యర్థి లేకపోతే తెలంగాణలో అయితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. బీజేపీ మీద అది మనకు చాలా బెటరు. తర్వాత ఇఫ్ ఇట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్, అక్కడ కాంగ్రెస్ విన్నింగ్ ఛాన్సెస్ చాలా తక్కువ. వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఓట్లు మీరు వేయవచ్చు. ఇలా నేను చెప్పిన మాట ప్రకారం కాకుండా మీ మనస్సాక్షి మిమ్మల్ని వేరే విధంగా నడిపిస్తే మీరు యూ కెన్ ఫీల్ ఫ్రీ. ఇది ప్రజాస్వామ్యము. కాబట్టి నేను మీ నాయకుడిగా ఒక సలహా ఇస్తున్నాను. మీరు ఎవరికేసినా సరే మణిపూర్లో మన క్రైస్తవ అమ్మాయిలను అత్యాచారాలు చేసిన దుర్మార్గ పార్టీకి మాత్రం చచ్చిన ఓటు వేయొద్దు. అంతకన్నా అందరం పోయి హుసేన్ సాగర్లో దూకింది బెటర్. అలాంటి వాళ్ళు దేవుని తీర్పులోకి కూడా వస్తారు. ఇదే మాటలు కాదు. గాడ్ విల్ జడ్జ్ దెమ్. ఏమరా బుద్ధి జ్ఞానం లేదా? నీ ఇంట్లో ఆడపిల్లల్ని రేపు చేస్తుంటే నువ్వు ఎట్లాగా ఓటేస్తావు? వాళ్ళకి డబ్బులు కమ్ముడు పోతావా అని ప్రభు తప్పక గద్దిస్తాడు. మిగతా పార్టీలో కాంగ్రెస్ ఆర్ వైఎస్ఆర్, ఇక్కడ తెలంగాణలో వైఎస్ఆర్ లేదు, ఇంకేది లేదు, మన కాంగ్రెసే లీడింగ్లో ఉంది, మనం వేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ లేకపోతే షర్మిలమ్మ మీద అభిమానంతో మీరు కాంగ్రెస్కి వెళ్ళాలనుకుంటే నాకు అభ్యంతరం లేదు. ఇట్స్ ఓకే, యూ కెన్ ఫీల్ ఫ్రీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం క్లుప్తమైనటువంటి సందేశం మీతో పంచుకొని నేను ముగించుకుంటాను. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఇంతవరకు ఈ నూతన సమయం, నూతన టైమింగ్స్లో ప్రభువా మార్చబడ్డ వేళల్లో మొట్టమొదటి ఆదివారం మా సంఘారాధన క్రమం మీరే అధ్యక్షుడై ఉండి ఇంతవరకు అత్యంత దీవెనకరంగా నిర్వహించి నడిపించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం మా ప్రభు. ఈ దినాన దయచేసి దిగిరండి. మరొక్కసారి మేము లేచి తిరిగి మా ఇళ్లకు వెళ్ళక ముందు ఒక్కసారి మాతో అందరితోనూ మాట్లాడి మమ్మల్ని బలపరిచి ప్రభు మేము బ్రతుకవలసిన విధానం మాకు నేర్పించి మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రసంగ ప్రారంభము అత్యంత క్లుప్త ప్రసంగం కనుక శ్రద్ధగా వినాల్సిందిగా మనవి చేస్తున్నాం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజానీకముతో మాట్లాడుతున్నాడు. నరుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, ఆహారము వలన మాత్రమే నరులు బ్రతుకరు అనే విషయం ఇక్కడ ప్రభు చెబుతున్నాడు. చాలామంది ఈ రోజుల్లో మానవ అభిప్రాయం ఏంటంటే మనిషికి ఏం కావాలి అంటే 3 సంగతులు కావాలి. కూడు అంటే తిండి, భోజనం, గుడ్డ అంటే
వస్త్రాలు, కూడుగుడ్డ, నీడ అంటే నివసించడానికి ఒక ఇల్లు, రోటీ కపడా ఔర్ మకాన్, ఈ 3 కావాలి అని ప్రజలందరూ భావిస్తున్నారు. లోకరీతిగా ఒకందుకు అది నిజమే. ఈ భూమి మీద ఉన్నంత కాలం మనకి 3 కావాలి: ఇల్లు కావాలి, బట్టలు కావాలి, భోజనం కావాలి, బేసిక్ నెసెసిటీస్. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, మీకు ఆహారము ఉన్నంత మాత్రాన మీరు బ్రతుకలేరు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మీరు జీవిస్తారు. ఇది దేవుని మాట, దేవుని నియామకము. కాబట్టి దేవుని పిల్లలమైన మనం దేవుని వాక్యము ద్వారా బ్రతకడం నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు లెర్న్ టు లివ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ద్వారా మనం ఎలా బ్రతుకుతాము అనేది పెద్ద సబ్జెక్టు. ఒక 4 గంటలైనా మాట్లాడవలసినటువంటి సబ్జెక్టు. ఎలా బ్రతుకుతాము? మన జీవితంలో దేవుని కార్యము, దేవుడు చేసే ప్రతి కార్యం మన జీవితంలో దేవుడు సెలవిచ్చిన వాక్కు వలన మాత్రమే జరుగుతుంది. నూతన జన్మ మనకి ఎలా కలిగింది అంటే వాక్యము ద్వారా కలిగింది. యాకోబు చెప్పాడు, మీకు తెలుసు, చదవనక్కర్లేదు. యాకోబు 1:18 దేవుడు తన సంకల్ప ప్రకారము తన సత్యవాక్యము వలన మిమ్మును కనెను. వాక్యము అనే ఆ శక్తి మీలో ప్రవేశించి శూన్యములో బ్రహ్మాండమును ఎలాగ పుట్టించిందో నీలో ఒక కొత్త జీవకణాన్ని పుట్టించింది. దేవుని జన్యువులు నీలో ప్రవేశపెట్టింది. ఎప్పుడైతే నీవు నీటి మూలంగా, ఆత్మ మూలంగా దేవుని కుటుంబంలోకి వచ్చావో, ఎలాగ నువ్వు వచ్చావంటే, నువ్వు బాప్తిస్మం పొందుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యమును తీసుకొచ్చి నీలో ప్రవేశపెట్టి ఒక నూతన జీవాన్ని నీలో పుట్టించాడు. మనం రక్షణ పొందటము వాక్యము ద్వారానే జరిగింది. దేవుని స్తోత్రం. తర్వాత కూడా వాక్యము ద్వారానే మనము బ్రతకాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనము దేవుని గ్రంథాన్ని మన ఆహారముగా తీసుకోవడం మనం నేర్చుకోవాలి. దైవజనులు మనకందరికీ పితృ సమానులు, గురుతుల్యులు ఫాదర్ ముంగమూరు దేవదాసయ్య గారు తన దగ్గరికి కుర్రవాళ్ళు ఎవరైనా యవనస్తులు వస్తే వాళ్ళను ముందు పలకరించి అడిగేవాడట, బాబు ఇవాళ బైబిల్ తిన్నావా అని అడిగేవాడట. వాళ్ళు ఈయనకు పిచ్చి పట్టిందేమో, ముసలాయన మతిపోయింది, బైబిల్ తినడం ఏంటండి, మేమన్నా గాడిదలమా కాగితాలు నమిలి తినడానికి అనుకునేవారట. కానీ బైబిల్ను మనము ఆహారముగా తీసుకోవడం నేర్చుకోవాలి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాలు. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను నోరు తెరవగా దేవుడు ఏం చేశాడు? ఆ గ్రంథమును నాకు తినిపించి, నరపుత్రుడా నేను నీకిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని, దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. దేవుని గ్రంథమును మనం ఆహారంగా తీసుకోవడం అంటే అర్థం ఏమిటంటే, ఎప్పుడైతే మనం వాక్యాన్ని వింటామో అప్పుడు ఒక ప్రక్రియ జరుగుతుంది. అదేమి ప్రక్రియ అంటే, ప్రియులారా, భోజనం చేసినప్పుడు మన శరీరానికి ఎలాగ విటమిన్స్, పోషక పదార్థాలు అందుతాయో, దేవుని వాక్యాన్ని మీరు విన్నా, చదివినా, ధ్యానించినా మీ అంతరంగ పురుషునికి విటమిన్స్ అందుతాయి. మీరు పెరగడానికి, సంపూర్ణ సిద్ధి వైపు అడుగులు వేయడానికి, ఇంకా ఉన్నతముగా మీ భక్తిని, విశ్వాసాన్ని కట్టుకోవడానికి మీకు అవసరమైన విటమిన్స్ వాక్యము ద్వారా అందుతాయి. ఎన్ని బిర్యానీలు తిన్నా మీకు శరీరానికి బలం వస్తుంది, కానీ ఆత్మకు బలం రాదు. కానీ బైబిల్లోని మాటలు నీవు విన్నా, చదివినా, ధ్యానించినా, వినుట ద్వారా కానీ చదువుట ద్వారా కానీ నీ మనస్సులోకి దేవుని వాక్యం వెళ్ళినప్పుడు వాక్యములో నుండి నీకు
మంచి పోషక పదార్థాలు అందుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందులో మళ్ళీ తేలికపాటి వాక్యోపదేశం ఉంది, బలమైన ఆహారం కూడా ఉంది. మనం ఎదిగిన కొలది దేవుడు మనకు లోతైన సంగతులు నేర్పిస్తాడు. బైబిల్ చదవడం ఒట్టి సమాచార సేకరణ కొరకే కాదు, అంతరంగములో మన ఆత్మకు బలము చేకూరడానికి మనం బైబిల్ చదువుతాము, వింటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యము ద్వారా బ్రతకడం మనం నేర్చుకోవాలి. ప్రతిదినము బైబిల్ చదివి బైబిల్లో నుండి నీవు విటమిన్స్, నీకు కావలసిన పోషక పదార్థాలు స్వీకరించి బ్రతకడం నేర్చుకోవాలి. అంతేకాదు, ఇంకొక మాట కూడా చెబుతున్నాను, దేవుని వాక్యము ద్వారా బ్రతుకుట అనగా అర్థం ఏంటంటే దేవుని మాటలను నమ్ముట ద్వారా నువ్వు బ్రతకగలుగుతావు. యూ కెన్ లివ్ బై బిలీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నమ్మాలి. నీకు అర్థమైనా నమ్మాలి, అర్థం కాకపోయినా నమ్మాలి, నీకు నచ్చినా నమ్మాలి, నచ్చకపోయినా నమ్మాలి. దేవుడు చెప్పాడు, నేను నమ్ముతానంతే అనే ఒక విశ్వాసం నీకుంటే నువ్వు బ్రతికిపోతావు ఈ చీకటి లోకంలో. భక్త సింగ్ గారిని ఒక ఆయన అడిగారట, బ్రదర్ భక్త సింగ్ గారిని, తిమింగిలము యోనాను మింగడం ఏంటండి, మింగడం ఏంటి, 3 దినాలు అయినాక మళ్ళీ ఆయన బయటికి రావడం ఏంటి? తిమింగలం దేన్ని మింగినా లోపల అరిగిపోతే జీర్ణం అయిపోతాడుగా, అరిగిపోతుంది కదా ఏది మింగినా. మరి ఆయన లోపల 3 రోజుల నుండి మళ్ళీ బయటికి రావడం అదేమన్నా ఆయన సూపర్ మార్కెటా, లేకుంటే ఏంటి అది గుడిసా లోపలికి పోయి రావడానికి, గుహ ఏమన్నా? యోనాను ఈ తిమింగలం మింగడం ఏంటి, మళ్ళీ బయటికి రావడం ఏంటి అని అడిగాడట. ఇట్లాంటి హాస్యాస్పదమైన గ్రంథాన్ని మీరు ఎలా నమ్ముతున్నారండి అని భక్త సింగయ్య గారిని ఒక నాస్తికుడు అడిగాడంట. అది ఏమో బ్రదరు నాకు తెలియదు, కానీ దేవుడు చెప్పాడు కనుక నేను నమ్ముతున్నాను. ఎలా జరిగిందంటే అలా జరగడానికి అనుకూల పరిస్థితులు దేవుడే కల్పిస్తాడు. ఈ యోనా లోపల ఉన్న ఆ 3 దినాలు ఆ తిమింగిలం యొక్క జీర్ణ ప్రక్రియ దేవుడు స్తంభింపజేస్తాడు. డిజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి ఉత్పత్తి కాకుండా చేస్తాడు. దేవుడు సర్వశక్తిమంతుడు కదా, ఎట్లా చేస్తాడో తెలియదు, దేవుడు చేశాడు, దేవుడు చెప్పాడు, నేను నమ్ముతున్నా. దేవుడు చెప్పాడు కాబట్టి తిమింగిలం యోనాని మింగింది అనేదే కాదు, యోనాయే తిమింగిలాన్ని మింగాడంటే కూడా నేను నమ్ముతాను అన్నాడట. దేవుడు చెబితే ఈ రివర్స్లో యోనాయే తిమింగిలాన్ని మింగాడు, కక్కాడు అన్నా సరే నేను నమ్ముతా, బికాస్ గాడ్ సెడ్ ఇట్ అన్నాడు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫెయిత్ యూ మస్ట్ హ్యావ్. ఆ విశ్వాసం మనకు ఉండాలి. దేవుని మాటలను స్థిరముగా అన్క్వశ్చనింగ్ ఫెయిత్తో, ప్రశ్నించని విశ్వాసంతో నువ్వు నమ్మగలిగితే నువ్వు బ్రతుకుతావు, నీకు బలం చేకూరుతుంది, దేవుని పనులు నువ్వు చేయగలుగుతావు. దేవుని మాటలను పలుకుట ద్వారా, ముందని చెప్పాను, దేవుని వాక్యమును మనము చదవాలి, ధ్యానించాలి. అది ఆత్మ సంబంధంగా గ్రంథమును భక్షించుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా ఏం చెప్పాను, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు నమ్మడము ద్వారా. దేవుడు చెప్తే చెప్పాడు, మనం నమ్మేసాం అంతే, ఇంకా దాన్ని మనం ప్రశ్నించకూడదు. ఎలాగవుతుంది? ఇప్పుడు మోషే మాట్లాడాడు, నేను మీతో ఎంతమంది ఉన్నారు, ఒక 200 మంది కూడా లేరు, మీతో మాట్లాడడానికి నాకు మైక్ కావాలి. మరి 25 లక్షల మందితో మోషే ఎలా మాట్లాడాడు? సాధ్యమా అది? ఇదంతా కట్టుకదండి అంటాడు నాస్తికుడు. నేను చెబుతున్నాను, ఆ 25 లక్షల మందికి కూడా వినబడేటట్టు మోషే స్వరాన్ని దేవుడే తీసుకెళ్ళాడు. దేవుడు సర్వశక్తిమంతుడు కనుక ఆయన ఏమైనా చేయగలడు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు కదా. ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, ఆకాశము నుండి మన్నాను కురిపించాడు, బండలో నుండి నీళ్లు అనుగ్రహించాడు. అలాంటి అనంతమైన దైవశక్తి చేత మోషే స్వరాన్ని
25 లక్షల మందికి వినిపించేటట్టుగా దేవుడే యాంప్లిఫైయర్ పెట్టాడు. మనకే యాంప్లిఫైయర్ ఉంటే దేవుని దగ్గర లేదా యాంప్లిఫైయర్? దేవుని దగ్గర లేదా? ఉంది. ఇంకా ఇంతకంటే పెద్దది ఉంది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు కూడా ఆయన బోధిస్తే 5,000 మంది 10,000 మంది విన్నారు. మరి ఎలా విన్నారు? మైక్ ఉంది. అప్పుడేమన్నా అంత గట్టిగా అరిస్తే మరి ముందు కూర్చున్నాడు గూబలు పగిలిపోవు. కాబట్టి సమస్తము సాధ్యము. దేవుడు మాట్లాడాడు, మనం నమ్మాము. అంతే. ఎక్కువ ప్రశ్నలు వేయడము అది తెలివి అనుకోకండి, అది అవిశ్వాసము, తెలివి తక్కువతనం. దేవుడు ఎలాగైనా చేస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు చెప్పాడు కనుక మనం నమ్ముతున్నాం. పురుషుడు ముట్టుకోకుండానే కన్య మరియకు గర్భం వచ్చింది అని బైబిల్ చెప్పింది, మనం నమ్మాము. అంతే. అలాగెలా జరుగుతుంది అని అడగడం తిక్కలతనం. అది సాధారణంగా జరగడానికి అవకాశం లేని పద్ధతిలో యేసు పుట్టాడు గనుకనే ఆయన లోకరక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరిలాగా పుడితే రక్షకుడు గాడు, పాపే అవుతాడు. అందరిలాగా పుడితే ఆయనకే ఓ రక్షకుడు కావాలి. అందరిలాగా పుడితే ఆయనలో కూడా ఆదాము హవ్వల రక్తం ఉంటుంది, పాప మరణాల నియమం ఉంటుంది. ఆయన పాపాలు క్షమించడానికి ఇంకోడు కావాలి. ఆయన మనల్ని రక్షిస్తాడు. అది అసాధ్యం కదా అంటే, అది అసాధ్యమైన రీతిలో పుట్టాడు కాబట్టి ఆయనలో పరిశుద్ధ రక్తం ఉన్నది. ఆ రక్తం మన ప్రతి పాపాన్ని కడిగివేయగలుగుతోంది. దేవుని స్తోత్రం కలుగును గాక. జస్ట్ బిలీవ్ ద బైబిల్, డోంట్ క్వశ్చన్ ద బైబిల్. అప్పుడు నువ్వు బ్రతుకుతావు, లేకపోతే చచ్చిపోతావు. ఆత్మీయంగా చచ్చిపోతావు. జీవిస్తున్నావన్న పేరు మాత్రమే నీకు ఉంటుంది, కానీ నీలో జీవం ఉండదు. జీవోత్సవాన్ని అయిపోతావు. మనము గ్రంథము భక్షించి బ్రతకాలి, దేవుని వాక్యము నమ్మి బ్రతకాలి. మూడవది, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దేవుడు పలికిన మాటలే నీవు పలుకుట ద్వారా నువ్వు బ్రతకగలుగుతావు. యూ కెన్ లివ్ అండ్ సర్వైవ్ and influence the world and bless the world by speaking the words of God. దేవుడు ఏది మాట్లాడాడో అదే నువ్వు మాట్లాడాలా. అప్పుడు నీవు బ్రతుకుతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఉన్న మాటలే నువ్వు ఎప్పుడు నీ నోటితో పలుకుతూ ఉండాలి. పరిస్థితులను బట్టి మాట్లాడొద్దు, నీ ఫీలింగ్స్ని బట్టి మాట్లాడొద్దు. నీకేది నచ్చుతుందో, ప్రజలు ఏది మెచ్చుకుంటారో అది మాట్లాడొద్దు. బైబిల్ ఏం చెప్పిందో అది మాట్లాడాలా. కీప్ ఆన్ అటరింగ్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ ద బైబిల్. దేవుడు ఏం చెప్పాడు? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నీకు ఎప్పుడైనా జబ్బు చేసిందనుకో, నువ్వు హాస్పిటల్కి వెళ్తే వెళ్ళు, నేను కాదనడం లేదు. దేవుడు బైబిల్లో నిషేధించలేదు, మందులు వాడడాన్ని నిషేధించలేదు. మందు వాడితే తప్పు, మందు వాడితే పాపం అని చెప్పిన ప్రతి బోధకుడు వృద్ధాప్యంలో హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. దేవుడు అలా చేశాడు. మందులు వాడొద్దురా, దేవుడు చచ్చిపోయాడా? దేవుడు ఉన్నాడు, ఆయన బాగు చేస్తే మనం స్వస్థత పొందాలి, లేకపోతే చచ్చిపోవాలి. మానవుడి మీద మనం ఆధారపడొద్దని గొప్ప గొప్ప ప్రసంగాలు చేసిన వాళ్ళందరూ వాళ్ళ జీవిత చరమ దశలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కనుక అట్లాంటి పిచ్చి బోధలు నేను చెయ్యను. బైబిల్ నిషేధించలేదు మందులు వాడడాన్ని. క్రిస్టియన్ హాస్పిటల్స్ లేవా? క్రిస్టియన్ డాక్టర్స్ లేరా? రాయవెల్లూరులో, తమిళనాడులో రాయవెల్లూరు క్రిస్టియన్ మెడికల్ సెంటర్ ఉంది. బెస్ట్ హాస్పిటల్. ఎవరైనా ఎప్పుడైనా ఏదన్నా జబ్బు చేస్తే అక్కడికి వెళ్ళండి. అక్కడిచ్చే ట్రీట్మెంట్ వేరు, ఇక్కడంతా ఉన్న ట్రీట్మెంట్ వేరు. ప్రతి డాక్టర్ బాండ్ అగైన్ క్రిస్టియన్, ప్రతి నర్స్ బాండ్ అగైన్ క్రిస్టియన్. ప్రతి ఉదయం డాక్టర్స్ అందరూ వచ్చి ప్రతి పేషెంట్ దగ్గర ప్రార్థన చేసి అప్పుడు మందులు ఇస్తారు. ద బెస్ట్ హాస్పిటల్ క్రిస్టియన్ మెడికల్ సెంటర్ రాయవెల్లూరు. వీ హ్యావ్ క్రిస్టియన్ హాస్పిటల్స్, మిషన్ హాస్పిటల్స్ ఉన్నాయి. మందులు వాడండి, మేము వద్దని చెప్పట్లేదు, కానీ వాడకముందు ఒక పని చేయాలి. వాక్యము ఏమి చెప్పిందో అది నీ నోట్లోకి రావాలి. యేసయ్య పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది తిని అని పలికి అప్పుడు మందేసుకోండి.
అది ఇంకా ఫాస్ట్గా పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి విషయంలో నీకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, అప్పుడు వాక్యమే మాట్లాడండి. ఆయన ధనవంతుడయుండియు తన దారిద్ర్యము వలన, 2 కొరింథీ 8:9, 8వ అధ్యాయం 9వ వచనం, తన దారిద్ర్యము వలన మనము ధనవంతులము కావలెనని మీ నిమిత్తము యేసయ్య పేదవాడాయను. గనుక నేను ధనవంతుడు నగుట దేవుని చిత్తము. ఆయన ఏం చెప్పాడో అది మనం చెప్పాలి. అలాగూ మనం బ్రతకడం నేర్చుకోవాలి. నీకు వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కారంగా ఒక వాక్యం దేవుని గ్రంథంలో ఉంది. ద బైబిల్ హ్యాజ్ అట్లీస్ట్ వన్ స్టేట్మెంట్ టు సూట్ యువర్ ప్రాబ్లం, యువర్ సిచ్యువేషన్. నీవు ఏ సిచ్యువేషన్లో ఉన్నా దానికి సంబంధించిన ఒక మాట బైబిల్లో తప్పక ఉంటుంది. పికప్ దట్ వర్డ్ అండ్ కీప్ ఆన్ అటరింగ్ దట్ వర్డ్. అదే మాట పలుకుతా ఉండు. నీ సిచ్యువేషన్ మారకపోతే నన్ను అడుగు, తప్పకుండా మారుతుంది. ఈ 45 ఏళ్ల సేవా జీవితంలో అలా నేను బ్రతికాను. దేవుని మాటలు పలుకుతూ సగం సమాధిలోకి పోయిన మళ్ళీ వచ్చాను. బికాజ్ ఐ స్పోక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇవాళ బ్రతుకున్నాను. నేను ఎలా బ్రతుకున్నాను? వాక్యం మాట్లాడుట వలన. దేవుని వాక్యం నిన్ను స్వస్థపరుస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను బ్రతికిస్తుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం దయచేసి 5-6 వచనాలు చూడండి దయచేసి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి. ఏంటి నిన్ను ఏ మాత్రమును విడువను, ఎన్నడూ నిన్ను ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా. ఎప్పుడు చెప్పాను? ఎవరితో చెప్పాను అంటే యెహోషువతో చెప్పాడు. మొదటి అధ్యాయంలో నిన్ను విడువను ఎడబాయనని యెహోషువకు చెప్పాడు. మన ఇంటికి వచ్చి తెలుగులో చెప్పలే, ఇంగ్లీష్లో కూడా చెప్పలే, మన ఇంటికి రాలే. అక్కడ ఎప్పుడో క్రీస్తుకు పూర్వం 1400 సంవత్సరాల క్రితం యెహోషువ అనే ఒక భక్తుడితో చెప్పాడు. ఆయనయే చెప్పాను కదా. చదవండి కిందేముందో. కాబట్టి 13:5-6 అన్నాను. ఏమైపోయింది? కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని. అది ఒక బైబిల్ కొటేషన్, ఇది బైబిల్ కొటేషన్ ఎత్తి రాస్తున్నాడు పౌలన్న. ప్రభువు నాకు సహాయుడు, నరమాత్రుడు నాకేమి చేయగలడు అన్న ఆయన ఎవరు? దావీదు. చాలా చోట్ల ఉన్నాడు ఆయన. 56వ కీర్తనలో ఉన్నాడు, 27వ కీర్తనలో ఉన్నాడు. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు హల్లెలూయా. నాకేంటండి భయము? ఎవరికి భయపడతాను నేను అని అన్నాడు. ఎందుకన్నాడంటే యెహోషువతో దేవుడు పలికిన మాట ఈయన స్వతంత్రించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువతో ఏమన్నాడు? నిన్ను విడువను అరే అన్నాడంటే దావీదు అన్నాడు. నాతో కూడా అన్నట్టే. యెహోషువతో మాత్రమే అంటే అది బైబిల్లో రాయించడు. నీవు చదువుకోవటానికి నీకు అందుబాటులోకి రానియడు. అరే వాడికి చెప్పాను రా, నీకేంటి సంబంధం అని నీ దృష్టికే రానివ్వడు. అసలు నువ్వు చదువుకోవటానికి గ్రంథంలో రాసి నీ చేతికి ఇచ్చాడంటే అదే మాట నీకు కూడా అది సొంతమని, నువ్వు స్వతంత్రించుకోవాలని దేవుడు ఉద్దేశించి నీ చేతులు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను విడువను ఎడబాయనని యెహోషువతో మాత్రమే కాదు, రక్షణ పొందిన ప్రతి ఒక్కరితో దేవుడు చెబుతున్నాడు. దావీదుకి ఈ రహస్యం అర్థమైంది. ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించి పరిశోధించగా
ఆయనకు ఒక మాట దొరికింది, నిన్ను ఏమాత్రమును విడవను, ఎన్నడును ఎడబాయను. అరే బాప్రే బాప్, ఎంత గొప్ప వాగ్దానం అనుకున్నాడు. తర్వాత చెబుతున్నాడు, నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి దండెత్తి వచ్చినను నేను భయపడను, నా మీదకి యుద్ధము రేగినను నేను భయపడను, బికాస్ గాడ్ టోల్డ్ మీ నిన్ను విడువని ఎడబాయనన్నాడు. నీకెప్పుడు చెప్పాడు? నాకు చెప్పాడు. భక్తునికి ఈ మాట చెప్పానని నాతో చెప్పుట ద్వారా ఆయన అదే మాట నాతో కూడా చెప్పాడంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా స్వతంత్రించుకున్నాడు గనుక దావీదు బ్రతికిపోయాడు. దావీదు అన్నమాట అది, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. అంటే దేవుడు పలికిన మాటలు ఈయన నోట్లో కూడా పలకడం ద్వారా సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయినాయి. ఐ టెల్ యూ, యువర్ సిచ్యువేషన్స్ క్యాన్ బి చేంజ్డ్ ఇఫ్ యూ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. డోంట్ స్పీక్ ద ప్రాబ్లం, డోంట్ స్పీక్ ద ప్రాబ్లం, స్పీక్ ద సొల్యూషన్. చాలామందికి సమస్య మాట్లాడాలని ఇంట్రెస్ట్, ఇవాళ అందులోనే మునిగి ఉంటారు. ఆ సమస్య తలకాయ నిండా అదే. కొంతమంది నా దగ్గరకు వస్తారు, కడుపులో నొప్పి అంటారు. నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా నీకు స్కానింగులు గీనింగులు ఏం అక్కర్లేదు, సృష్టికర్తవు నీకు అన్నీ తెలుసు. ఈ కడుపు నొప్పి ఎందుకు వచ్చిందో, దానికి కారణం ఏంటో, దానికి కారణమైన ఇన్ఫెక్షన్ ఏంటో నీకు తెలుసు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. సిలువలో నువ్వు వేలాడినప్పుడు మా పాపాలు మోసావు, మా రోగాలు కూడా మోసావు. ఇప్పుడు ఈ అమ్మ కడుపులో నొప్పిని కూడా సిలువలో మోసేసావు. నువ్వు మోసిన తర్వాత మళ్ళీ ఈవెందుకు మోయాలి తండ్రి? తీసేయి నొప్పిని. నీవు పొందిన దెబ్బల్లోనికి ఇది అబ్జార్బ్ చేసుకో యేసు నామములో. యు ఆర్ హీల్డ్. అమ్మ ప్రభు నిన్ను ముట్టాడు అని చెప్పి పంపిస్తే పోరు. మేము స్కానింగ్ చేసుకుంటే డాక్టర్ గారు ఇలాగన్నాడు అలాగన్నాడు అని అర్ధగంట సేపు ఆ కడుపు నొప్పి పురాణం అంతా చెప్తుంది. నువ్వు నొప్పి పురాణం అంతా ఎప్పుడు చెప్పాలంటే ప్రార్థన చెయ్యక ముందు చెప్పాలా. అంతకుముందు చెప్పకుండా ఎందుకు గమ్ము నిలబడ్డావు మూగదానిలాగా, మూగోడిలాగా? సరే ప్రార్థన చేసినాక మళ్ళీ నొప్పి సంగతి మాట్లాడతావు. ఏం జరుగుతుందో చెబుతున్నా ప్రాక్టికల్గా. అదృశ్యలోకాన్ని చూసిరోని కనుక చెప్తున్నా. నీ కొరకు దైవజనుడు ప్రార్థించినప్పుడు నీలో నుంచి నొప్పి, ఆ వ్యాధి అనే చీకటి బయటికి వెళ్ళిపోతుంది. ఆ గేట్ దాకా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే లోపల నువ్వు మళ్ళీ ఆ నొప్పి ఎట్లా ఉందో వర్ణిస్తావు. చూడు, ఏందమ్మా మళ్ళీ పిలిచావని వచ్చేస్తుంది. అది మళ్ళీ వస్తుంది, నువ్వే పిలుస్తున్నావు. అందుకే వీళ్ళు కనబడ్డ భక్తుల దగ్గరల్లా ప్రార్థన చేయించుకుంటారు. మళ్ళీ ఊరికి ఇంకొక ఆయన వస్తే మళ్ళీ ప్రార్థన, ఇంకొక ఆయన వస్తే మళ్ళీ బ్రతుకంతా ప్రార్థన చేసుకోవడం. ఎందుకంటే ప్రార్థన చేసిన తర్వాత భక్తుడు వెళ్ళగొట్టిన ఆ నొప్పిని, ఆ రోగాన్ని వీళ్ళే పిలుస్తారు. మళ్ళీ దాని గురించి మాట్లాడొద్దు, నువ్వు పరిష్కారాన్ని గురించి మాట్లాడు. దేవుడు నీకు ఇచ్చిన స్వస్థత ఎక్కడుందండి చెప్పడానికి? స్వస్థతను మాట్లాడమంటావు, ఎక్కడుంది స్వస్థత? అరే వాక్యంలో ఉంది. వాక్యంలో ఉండడమే నీ బ్రతుకులో ఉండడం, బైబిల్లో ఉండడమే నీ మనసులో ఉండటం. స్పీక్ ద సొల్యూషన్. నీ బ్రతుకులోకి నువ్వు ఐశ్వర్యాన్ని మాట్లాడు, ఆరోగ్యాన్ని మాట్లాడు, ఆనందాన్ని మాట్లాడు. స్పీక్ జాయ్ ఇన్ టు యువర్ లైఫ్, స్పీక్ హెల్త్ ఇన్ టు యువర్ లైఫ్. నువ్వు మాట్లాడు. ఐఎమ్ రిచ్, ఐఎమ్ స్ట్రాంగ్, నేను ధనవంతుణ్ణి, నేను బలవంతుణ్ణి. నేను ఎందుకు పేదోడిని కావాలి? మా నాన్న పేదోడైతే నేను పేదోడిని ఏమండి. కానీ మా నాన్నేమో విశ్వానికే కోటీశ్వరుడు, నేను ఎట్లా పేదోడిని అండి? ఒక్కటే మాట, తండ్రి నువ్వు మా నాన్నవా కాదా? బైబిల్ ప్రకారం నన్ను కన్నవా లేదా? నేను నీ వారసున్నా కాదా? నీ దగ్గర ఐశ్వర్యం అంతా ఉన్నదా లేదా? మరి దానికి నేను వారసున్నా కదా, నేను ఎందుకు పేదోడిగా ఉండాలి? కనుక నాకు అవసరమైనంత మేరకు దేవుని ధనరాశులలో నుండి, విశ్వరాజాధిరాజు ఖజానాలో నుండి నాకు అవసరమైన మేరకు డబ్బును నేను రిలీజ్ చేస్తున్నాను యేసు నామములో. ప్రతిరోజు ఐశ్వర్యాన్ని మాట్లాడండి.
నీ మాటలను బట్టే నీ బ్రతుకు పరిస్థితులు మారుతాయి. డోంట్ స్పీక్ ద ప్రాబ్లం, స్పీక్ ద సొల్యూషన్. చాలామందికి వాళ్ళ సమస్య గురించి చెప్పుకుంటుంటేనే వాళ్ళకి మంచిగా హిందుస్థానీ సంగీతం విన్నట్టు కమ్మగా ఉంటుంది అన్నమాట. వాళ్ళకి ఏం కావాలంటే సొల్యూషన్ కాదు, అదంతా విని మనం అయ్యో పాపం అంటాం కదా. బా కమ్మగా ఎంత మంచిగా అన్నావు అక్క, మళ్ళీ అట్లాగే దే వాంట్ టు బి పిటీడ్. వాళ్ళ మీద జాలి చూపాలా, అప్పుడు వాళ్ళకి హ్యాపీగా కమ్మగా ఉంటుంది. అది లోక సంబంధుల మనస్సు, శరీర సంబంధుల మనస్సు, ఆత్మ సంబంధుల మనస్సు అది కాదు. సమస్య వచ్చింది కానీ దానికి పరిష్కారం ఏదో ఒక చోట బైబిల్లో రాసింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట చూపిస్తాడు, ఆ మాట పలుకు, ఈ సమస్య పారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యాన్ని భక్షించుట వలన బ్రతుకుదాం, దేవుని వాక్యాన్ని నమ్ముట వలన బ్రతుకుదాం, దేవుని వాక్యాన్ని పలుకుట వలన బ్రతుకుదాం. నన్ను ఆవరించిన సమస్యను గూర్చి దేవుడు బైబిల్లో ఏమన్నాడో అదే మాట నేను పలుకుట ద్వారా నా బ్రతుకులోకి పరిష్కారం వచ్చేస్తుంది. చీకటి ఆవరించింది భూమి మీద, దేవుడు దిగొచ్చాడు, చూశాడు, ఈ పరిస్థితి బాగోలేదు అనుకున్నాడు. ఇక తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మీటింగ్ పెట్టి, కొడుక ఏంటి ఇంత చీకటి ఉంది, మనం మనుషులను చేద్దాం అనుకుంటున్నాం, వాళ్ళు ఎట్లా బతుకుతారు ఈ చీకట్లో, దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. ఎట్లా ఎంత చీకటి ఉంది అయ్య బాబోయ్ అని మాట్లాడుకుంటూ కూర్చోలేదు. వాళ్ళు డైరెక్ట్గా ఏమన్నాడంటే వెలుగు కలుగును గాక అన్నాడు. అలాగ మాట్లాడే శక్తిని దేవుడు గుర్రానికి, గాడిదలకు, గేదెలకు, సింహాలకు, పుల్లకు దేనికి ఇవ్వలేదు, ఒక్క మనిషికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాటలాడుట ద్వారా చీకట్లో వెలుగును కలిగించాడు దేవుడు. నువ్వు దేవుని కొడుకువైతే నీవు కూడా నీ బ్రతుకు చీకట్లోకి వెలుగును మాట్లాడు, వెలుగును పలుకు. నువ్వు పలికితే నీ బ్రతుకు చీకట్లోకి వెలుగు వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్పీక్ లైక్ గాడ్ వుడ్ హ్యావ్ స్పోకెన్. దేవుడు వచ్చి నీ బ్రతుకును చూస్తే, నీ బ్రతుకులో ఇన్వాల్వ్ అయితే ఏం మాట్లాడతాడు ఆయన? ఈ సమస్య తొలగిపోవునుగాక, ఈ గొప్ప పర్వతము చదును భూమి యగునుగాక అంటాడు, అయిపోతుందంతే. నువ్వు 1,00,000 మందికి సమస్య చెప్పుకున్న సమస్య తీరదు. ఇంత పెద్ద కొండ వచ్చింది నా ముందుకు, ఏం చేయాలా? నువ్వు 1,00,00,000 మందికి చెప్పుకో, ఆ కొండ అక్కడే ఉంటుంది. నువ్వు కొండతో మాట్లాడు, వెళ్ళిపో, ఎందుకున్నావు నా ఎదుట, యేసు నామములో. నువ్వెంత మాత్రపు దానవు నన్ను అడ్డగించడానికి. నువ్వు మాట్లాడగలిగితే కొండ అప్పచైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనక వాక్యము ద్వారా బ్రతకడం నేర్చుకుందాం. అప్పుడే మనం ఈ ప్రపంచానికి వెలుగై ఉండగలుగుతాం, ఉప్పుగా ఉండగలుగుతాం. దేవుని శక్తి మన ద్వారా ఈ లోకంలో పనిచేస్తుంది. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. రండి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరము 2 చేతులెత్తి ప్రభువును స్తుతిద్దాం. ప్రభువా, బ్రతకవలసిన విధానం నాకు నేర్పించావు, నీకు స్తోత్రం. ఎలాగున్న బ్రతుకుటకు సహాయం చేయండి. నువ్వు మాటలాడుట ద్వారా బ్రహ్మాండాన్ని కలిగించావు. నేను కూడా నీ మాటలే పలుకుట ద్వారా నా పరిస్థితులన్నిటిని నేను మార్చుకోవడానికి సహాయం చేయండి. నా పరిస్థితులు నేను కాంకర్ చేయడానికి సహాయం చేయండి. నా పరిస్థితుల మీద నేను విజయం సాధించడానికి సహాయం చేయండి. ప్రభువా, నీ గ్రంథమును భక్షించుట నాకు నేర్పించండి. అయ్యా, నీ గ్రంథము నమ్ముట నాకు నేర్పించండి. నీ గ్రంథములోని మాటలు నా మాటలుగా మారుటకు సహాయం చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మీరు పంపిన మీ దివ్య పరలోక వర్తమానం కొరకు నీకు స్తోత్రం. ఈ చీకటి లోకంలో, సమస్యలతో నిండిన, పాపముతో నిండిన ఈ లోకములో, అనేక ప్రమాదాలు పొంచి ఉన్న ఈ లోకంలో మేము ఏ రీతిగా బ్రతకాలో, ఎలాగ వర్ధిల్లాలో, ఎలాగ ఆశీర్వాదాలు పొందాలో మీరు మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రం తండ్రి. ఇది మొదలుకొని ఈ సూత్రాల ప్రకారం బ్రతికి మేము దీవించబడి లోకానికి ఆశీర్వాదం ఒకటికి సహాయం చేయండి. యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వజగత్ రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి
దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరికీ భూలోకమందున్న సకల భక్త కోటికి సదాకాలము తోడై ఉండి దేవుని వాక్యము ద్వారా వారిని నింపి బ్రతికించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. యేసు రక్తం. అందరికీ వందనాలు. ఒక మాట అడిగి నేను ముగిస్తాను. లైవ్